హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను దావత్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి 1.5 వాటర్ని వేసుకొని స్టవ్ మీద మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే సాజీరాని కూడా యాడ్ చేసుకోవచ్చు. 7-8 జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 అనాస పువ్వు, జాపత్రిని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పొడవు చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఇందులోనే ఎటువంటి కారం యాడ్ చేయలేదు కాబట్టి పచ్చిమిర్చిని స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత ఇందులో కాచి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. నీళ్ళు బాగా మరగాలి. మరిగిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తక్కువగా ఉంటే. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే చూడండి రైస్ ఇలా పర్ఫెక్ట్గా రెడీ ఉంటుంది. చూడండి ఇలా స్లోగా కలుపుకోవాలి, లేదంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది. ఎక్కువగా కదిలిస్తే చూడండి రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పొడవు చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ దూరగా వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను ఎండు కారంని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్కి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఎగ్స్ని గరిటెతో ఇలా నొక్కుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రైని మనము బగారా రైస్ కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఇప్పుడు బగారా రైస్కి కాంబినేషన్గా రైతాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పెరుగుని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, రుచికి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే రైతా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రైతా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేనండి ఎంతో సింపుల్గా డెలీషియస్గా ఉండే హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.